ఏడు కన్వీనర్ సార్. సార్ రైట్ సార్. ఇప్పుడు అధ్యక్ష తల్లి ఉదయ కింద 15,000 ఇస్తామని అధ్యక్ష. ఎక్కడ ఇవ్వాలి అధ్యక్ష? అధ్యక్ష దీంట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 15,000 ఇచ్చినప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఒక 2,000 రూపాయలు కట్ చేసేవాళ్ళు అధ్యక్ష. దాన్ని వీళ్ళు జే ట్యాక్స్ అని పెట్టారు అధ్యక్ష. కానీ ఇప్పుడు అదే తల్లులకు 7,000, 8,000, 9,000 వస్తున్నాయి అధ్యక్ష. ఈ డబ్బులు పీటాక్స్ అని తమ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం 83 లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే కూటమి ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 66 లక్షల మందికి ఇస్తామన్నారు అధ్యక్ష. దాంట్లో కూడా అధ్యక్ష మళ్ళా 63 లక్షల మందికి ఇస్తామని అంటున్నారు. అంటే సుమారుగా 20 లక్షల పైచిలకు మందికి కోత పెట్టిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వం అధ్యక్ష. దీనికి కూడా తమరి ద్వారా ఖచ్చితంగా సమాధానం చెప్పాలనేసి అడుగుతాం అధ్యక్ష. అధ్యక్ష 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 ఒకసారి అధ్యక్ష, ఇప్పుడు సభా గౌరవాన్ని మర్యాద అధ్యక్ష. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాళ ఆయన కుప్పం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మీరు దీన్ని ఖండించాలా? ఇవాళ అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత 1924లో వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు అధ్యక్ష. అలాగే ఇప్పుడు 24 ఎన్నికల్లో సూపర్ డూపర్ మెజార్టీతో 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకుని ఇవాళ 94% మ్యాండేట్తో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇవాళ వారిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఇవాళ అగౌరవపరుస్తున్నటువంటి వ్యక్తిని మీరు క్షమాపణ చెప్పించాలని చెప్పి సందర్భం పెడతారు అధ్యక్ష. ఇది పద్ధతినా? ఇలాంటి సంప్రదాయం గతంలో ఎప్పుడైనా ఉందా? ఇలాంటి సంప్రదాయం ఎప్పుడైనా ఉందా గతంలో? ఇవాళ మీరు దయచేసి ఈ సభ గౌరవాన్ని కాపాడాలి అధ్యక్ష. పెద్దల సభ అధ్యక్ష, ఇది పెద్దల సభలో గౌరవం ఉంది అధ్యక్ష. ఇవాళ వారు మాట్లాడిందని మేము కాదంటలేదు అధ్యక్ష. వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళు మాట్లాడమనండి. వాళ్ళ తర్వాత మా వాళ్ళకి మేము ఇవ్వండి, మేము మాట్లాడతాం. 10 నిమిషాలు ఫిక్స్ చేస్తారో 15 నిమిషాలు ఫిక్స్ చేస్తారో మీరే ఫిక్స్ చేయండి. మీరు ప్లీజ్ సభ్యులు తమ సీట్లలో వెళ్ళి కూర్చోండి. ప్లీజ్ తమ సీట్లలో వెళ్ళి కూర్చోండి. ఎల్ఓపి గారు ప్లీజ్ ఆయన క్లారిఫికేషన్ ఇస్తారట. మేడం కూర్చో, ప్లీజ్ కూర్చోండి. గిరీష్ భాయ్ గారు కూర్చోండి ప్లీజ్. ఎల్ఓపి గారు క్లారిఫికేషన్ ఇస్తారట. ఎల్ఓపి గారు, రమేష్ గారు, రమేష్ కూర్చో. ఎల్ఓపి గారు సభ్యులు మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏముందనేది మైక్లో చెప్పండి. చెప్తే ఒకవేళ అతను చెప్పింది మైక్లో అలా ఆయన సభ్యుడు చెప్పింది ఏమైనా అవాస్తవం అయితే ఒక్క నిమిషం మీరేమైనా చెప్తే సభకు చెప్పండి. అప్పుడు మీరు వచ్చి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. లేదు అంటే మేము మా తాగు మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష? వారు ఏమన్నారు? ఆనాటి కుప్పం ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అని ఆయన విషయం చెప్పారు లేదు, అంతేనే కదా. వారికి ఎందుకు కోపం వస్తుందో మరి పులివెందుల ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు
ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష, ఎందుకు చెప్పట్లేదు? ఆయన తెలియదు అధ్యక్షకి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పురుగు ఎమ్మెల్యే అంటారో అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు, ఎవరి విషయాలు సమస్య లేదు. సభలో సభ్యులు కొంతమంది గురించి గౌరవం, మీరు ప్యానల్ స్పీకర్ గా ఉన్నా మిమ్మల్ని అధ్యక్షాన్ని పిలుస్తున్నాం. అది సభ గౌరవ సాంప్రదాయాలు. గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, అంటే ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులే కాదను, గౌరవ ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పకుండా కుప్పం ఎమ్మెల్యే అంటాం వారి యొక్క అజ్ఞానం అనుకోవాలో దాన్ని ఏమనుకోవాలో అది కావాలని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ రికార్డులు తొలగించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఇది సంప్రదాయం అధ్యక్ష. మీరు ప్యానల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మేము అధ్యక్షాన్ని పిలుస్తున్నాం, బయట ఉన్నప్పుడు సభ్యులుగా మాట్లాడతాం అధ్యక్ష. అది కొన్ని సాంప్రదాయాలు అధ్యక్ష. స్పీకర్ కి మనకి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి సంబోధించకుండా చేయడం అనేది వాళ్ళ యొక్క కుయుక్తుల అధ్యక్ష. ఇది అనాగరి రికార్డ్స్ తొలగించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. కూర్చోండి. సోమిరాజు గారు, అందరూ ఇది శాసన మండలి కాబట్టి మనం ఆ గౌరవాన్ని మనం అందరం కూడా పొందే ప్రయత్నం చేద్దాం. ఒక ముఖ్యమంత్రి గారిని కుప్పం శాసనసభ్యులు ఆనాటి ఈనాటి అనేది కాదు, ఇప్పుడు ఎవరు, ఇప్పుడు ఆయన అన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు వారు ముఖ్యమంత్రి, ఆ శబ్దాన్ని వారు వినియోగించాలి. అది కాకుండా వారు వేరే మాట్లాడి కుప్పం శాసనసభ్యుడు ఈనాటి ముఖ్యమంత్రి గారిని అనేటువంటి పదాన్ని వెంటనే తొలగించాలి. అలాంటి ఒకరిని రెచ్చగొట్టేటువంటి విషయాల్ని మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లో కూడా సంప్రదాయం కాదు అధ్యక్ష. సభ గౌరవంగా జరిపించండి, మీరు దయచేసి నిర్ణయం తీసుకోండి అధ్యక్ష. ఎస్ మాధవ్ గారు. పెద్దలు గౌరవనీయులు వీర్రాజు గారు చెప్పిన దానికి అధ్యక్ష ఆయన ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఏమంటున్నావు వారిని? ఆయన ఎమ్మెల్సీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాం? ఎల్ఓపి గారు అంటున్నాం. అది సంప్రదాయాన్ని మీరు దయచేసి చెప్పండి మాధవ్ గారు. పెద్దలు సోమ్ వీర్రాజు గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము అంగీకరిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష వాళ్ళు వినమనండి అధ్యక్ష. అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి, మాజీ ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి. మీరు ఏకవచనంలో మాట్లాడి ఏదైతే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారో మిగతా సభ్యులు కూడా దాన్ని అలవాటు పడిపోతున్నారు అధ్యక్ష. ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి కొంచెం లేట్ అవుతుంది కాకపోతే అంతే. కూర్చోండి మాధవ్ గారు. మంత్రి గారు చెప్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రిని ఇలాగా